Myself, Bhavani, lecturer in botany, SKST Mahila Kalasala, UG and PG, Autonomous Tanuku. Now I would like to explain about linkase. What is linkase? Here we go. Linkase definition: tendency of genes to remain together in their original combination during inheritance is called linkase. సహలగ్నత అంటే ఏంటంటే, సో జీన్స్ జన్యువులు అనేవి ఒక తరం నుంచి మరొక తరానికి రవాణా చెందుతాయి. సో ఇలా జన్యువుల ద్వారా రవాణా చెందినప్పటికీ ఏర్పడినటువంటి తరువాతి తరం ఏదైతే ఉందో అది పేరెంట్స్ జనక తరం యొక్క లక్షణాలకు సంబంధించిన జనక తరానికి సంబంధించిన లక్షణాలను చూపిస్తుంది. దాన్ని సహలగ్నత అంటారు. అంటే జీన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయ్యి న్యూగా ఫామ్ అయినప్పటికీ కూడా పేరెంటల్ ఒరిజినల్ కాంబినేషన్నే రిటైన్ చేస్తాయి. ఆ టైప్ ఆఫ్ ప్రాసెస్ని లింకేజ్ సహలగ్నత అంటారు. The phenomena of linkage was firstly reported by Bateson and Punnett in 1906. బేట్సన్ మరియు పున్నెట్ అనే శాస్త్రవేత్తలు 1906లో 6వ సంవత్సరంలో లింకేజ్ని ఫస్ట్గా మొదట గుర్తించడం జరిగింది. టీహెచ్ మార్గాన్ పుట్ forth the theory of linkage and concluded the coupling and repulsion were two phases of single phenomenon is linkage. టీహెచ్ మోర్గాన్ అనే శాస్త్రవేత్త లింకేజ్కి సంబంధించి అనదర్ టైప్ను కూడా కనుగొనడం జరిగింది. అవి ఏమిటంటే కప్లింగ్ మరియు రిపల్షన్. తెలుగులో కూడా అంతే. కప్లింగ్ అండ్ రిపల్షన్ అనే 2 దశలను గుర్తించడం జరిగింది. దేంట్లో అంటే లింకేజ్లోనే. సో టైప్స్ ఆఫ్ లింకేజెస్, సహలగ్నత రకాలు. లింకేజ్ ఈజ్ జనరల్లీ క్లాసిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ 3 టైప్స్. సహలగ్నత అనేది ప్రధానంగా 3 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ వన్ ఈజ్ క్రాసింగ్ ఓవర్, సెకండ్ వన్ ఈజ్ జీన్స్ ఇన్వాల్వ్డ్, థర్డ్ వన్ ఈజ్ క్రోమోజోమ్స్ ఇన్వాల్వ్డ్. క్రాసింగ్ ఓవర్ అంటే వినిమయం, జీన్స్ ఇన్వాల్వ్డ్ జన్యుపరంగా సహలగ్నత, క్రోమోజోమ్స్ ఇన్వాల్వ్డ్ క్రోమోజోముల పరంగా సహలగ్నత. 3 రకాలు. ఫస్ట్ వన్ టైప్స్ ఆఫ్ లింకేజ్లో బేస్డ్ ఆఫ్ క్రాసింగ్ ఓవర్, వినిమయం ద్వారా. బేస్డ్ ఆన్ క్రాసింగ్ ఓవర్ లింకేజ్ మే బీ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. సో సహలగ్నత అనేది 2 రకాలుగా విభజింపబడింది. వన్ ఈజ్ కంప్లీట్ లింకేజ్, సెకండ్ వన్ ఈజ్ ఇన్కంప్లీట్ లింకేజ్. కంప్లీట్ లింకేజ్ అంటే సంపూర్ణ సహలగ్నత, ఇన్కంప్లీట్ అంటే అసంపూర్ణ సహలగ్నత. కంప్లీట్ లింకేజ్ ఇట్ ఈజ్ నౌన్ ఇన్ కేస్ ఆఫ్ మేల్స్ ఆఫ్ డ్రోసోఫిలా అండ్ ఫీమేల్స్ ఆఫ్ సిల్క్వర్మ్స్ వేర్ దెర్ ఈజ్ complete absence of recombinant types due to absence of crossing over. కంప్లీట్ లింకేజ్లో ఏంటంటే డ్రోసోఫిలాలో కానీ సిల్క్వామ్స్లో కానీ అబ్జర్వ్ చేస్తే పేరెంట్ని క్రాస్ చేసినప్పుడు ఫామ్ అయ్యే F1 జనరేషన్ కూడా సేమ్ పేరెంట్ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో F1 జనరేషన్ కూడా ఆ కాంబినేషన్సే ఫామ్ అవుతాయి. రీకాంబినేషన్స్ అనేవి ఫామ్ అవ్వు. సో దానికి కారణం క్రాసింగ్ ఓవర్ అనేది వాటి మధ్య జరగకపోవడం. సో తెలుగు మీడియం వాళ్ళు కంప్లీట్ లింకేజ్, సంపూర్ణ సహలగ్నత. సంపూర్ణ సహలగ్నతను డ్రోసోఫిలా మరియు సిల్క్వామ్లో గుర్తించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి అంటే కంప్లీట్ లింకేజ్. సో ఇక్కడ సంపూర్ణ సహలగ్నత అనగా 2 జనకతరాలు మధ్య సంకరణం చేసినప్పుడు ఏర్పడే F1 తరంలో జనక తరానికి సంబంధించిన మాత్రమే ఏర్పడతాయి. కొత్తగా పునఃసంయోజనాలు అనేవి ఏర్పడవు. దీనికి కారణం
జనకతరాల మధ్య వినిమయం జరగకపోవటం వల్లనే పునఃసంయోజనాలు అనేవి ఏర్పడవు. ఇన్కంప్లీట్ లింకేజ్. If some frequency of crossing over also occurs between the linked genes, it is known as incomplete linkage. సో ఇక్కడ ఏంటంటే క్రాసింగ్ ఓవర్ వీటి మధ్య జరుగుతుందంటే క్రోమోజోమ్స్ మధ్య జరుగుతుంది. క్రోమోజోమ్స్ పైన ఏం ప్రజెంట్ అయి ఉంటాయి? ద జీన్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద క్రోమోజోమ్ ఆర్మ్స్. క్రోమోజోమ్స్ ఆర్మ్స్ పైన జీన్స్ అనేవి లొకేటెడ్ అయి ఉంటాయి. ఈ జీన్స్ అనేవి ఒకదానితో ఒకటి లింకప్ అయి ఉంటే దాన్ని లింక్డ్ జీన్స్ అంటారు. జన్యువులు అనేవి ఒకదానితో ఒకటి కలిసి ఏర్పడే సమూహాన్ని లింక్డ్ జీన్స్ అంటారు. సో ఇన్కంప్లీట్ లింకేజ్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ ఇన్ మైస్, పీ, డ్రోసోఫిలా ఫీమేల్ అండ్ సెవరల్ అదర్ ఆర్గానిజమ్స్. పర్టికులర్గా అసంపూర్ణ సహలగ్నతను మొక్కజొన్న మరియు బఠానీ, డ్రోసోఫిలాలో గుర్తించవచ్చు. ఇక్కడ ఏంటి అంటే క్రోమోజోమ్స్ మధ్య క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది. క్రోమోజోమ్ల మధ్య వినిమయం జరిగి తద్వారా పునఃసంయోజనాలు ఏర్పడతాయి. దీన్ని అసంపూర్ణ సహలగ్నత అంటారు. అంటే పేరెంటల్ కాంబినేషన్స్తో పాటు న్యూ కాంబినేషన్స్ కూడా ఫామ్ అవుతాయి కాబట్టి అసంపూర్ణ సహలగ్నత అంటారు. దీనిలో చూడొచ్చు అంటే మెయిజ్, పీ, డ్రోసోఫిలా. టైప్స్ ఆఫ్ లింకేజ్లో బేస్డ్ ఆన్ జీన్స్ జన్యుపరంగా. బేస్డ్ ఆన్ జీన్స్ డిపెండింగ్ ఆన్ వెదర్ ఆల్ డామినెంట్ ఆర్ సమ్ డామినెంట్ అండ్ సమ్ రెసిసివ్ ఎలిల్స్ ఆర్ లింకెడ్ టుగెదర్. సో ఇక్కడ ఏంటంటే బహిర్గత యుగ్మ వికల్పాలు అంటే అన్ని బహిర్గత యుగ్మ వికల్పాలు ఉంటాయి లేదా అన్ని అంతర్గత యుగ్మ వికల్పాలు ఉంటాయి. కానీ ఇక్కడ బహిర్గత మరియు అంతర్గత యుగ్మ వికల్పాలు అనేవి లింక్ అయి ఉంటాయి ఒకదానితో ఒకటి. లింకేజ్ కెన్ బి కేటగిరైజ్డ్ ఇంటూ కప్లింగ్ ఫేజ్ అండ్ రిపల్షన్ ఫేజ్. సో లింకేజ్లో సహలగ్నతలో మరొక రకం కూడా ఉంటాయి. అవి కప్లింగ్ దశ, రిపల్షన్ దశ. ఫస్ట్ వన్ కప్లింగ్ ఫేజ్. డామినెంట్ ఎలీల్స్ present on the same chromosome and recessive alleles present on the same chromosome shows coupling phase. సో ఇక్కడ డామినెంట్ ఎలీల్స్, రెసిసివ్ ఎలీల్స్ ఒకే క్రోమోజోమ్ పై ఉన్నప్పటికీ కూడా డిఫరెంట్ ఆర్మ్స్ పైన ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఇక్కడ చూడండి, మధ్యలో సెంట్రోమియర్ అనుకుంటే ఇదొక ఆము, ఇదొక ఆము. దీనిపైన డామినెంట్ ఎలీల్స్ ఉన్నాయి, దీనిపైన రెసిసివ్ ఎలీల్స్ ఉన్నాయి. సో ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ని కప్లింగ్ ఫేజ్ అంటారు. నెక్స్ట్ వన్ రిపల్షన్ ఫేజ్. డామినెంట్ ఎలీల్స్ ఆఫ్ సమ్ జీన్స్ ఆర్ లింక్డ్ విత్ రెసిసివ్ ఎలీల్స్ ఆఫ్ అదర్ జీన్స్ ఆన్ సేమ్ క్రోమోజోమ్ షోస్ రిపల్షన్ ఫేజ్. సో డామినెంట్ ఎలీల్స్ బహిర్గత యుగ్మ వికల్పాలు కొన్ని జన్యువులకు సంబంధించిన, సో రిపల్షన్ దశను పెట్టి కొన్ని జన్యువులకు చెందిన బహిర్గత యుగ్మ వికల్పాలు అనేవి అంతర్గత యుగ్మ వికల్పాలకు, ఒక జన్యువుకు సంబంధించిన బహిర్గత యుగ్మ వికల్పాలు అనేవి వేరొక జన్యువుకు సంబంధించిన అంతర్గత యుగ్మ వికల్పాలతో లింక్ అయి ఉండడాన్ని లింక్డ్ జీన్స్ అంటారు, లింక్డ్ జన్యువులు అంటారు. సో ఈ విధమైన అమరికను రిపల్షన్ దశ అంటారు. సో ఇక్కడ చూడండి, మధ్యలో సెంట్రోమియర్, ఇదొక ఆము, ఇదొక ఆము. ఇక్కడ ఉన్నటువంటి ఇందాక కప్లింగ్లో అయితే ఒక్కొక్క ఆమ్ పైన డామినెంట్ ఎలీల్లో, ఒక ఆమ్ పైన రెసిసివ్ ఎలీళ్ళు సెపరేట్గా ఉన్నాయి. కానీ ఇక్కడ క్యాపిటల్ టీ అంటే డామినెంట్ ఎలీల్, స్మాల్ ఆర్ అంటే రెసిసివ్ ఎలీల్. ఇవి ఒకదానితో ఒకటి లింకప్ అయి ఉన్నాయి. ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ని రిపల్షన్ ఫేజ్ అంటారు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ లింకేజ్లో బేస్డ్ ఆన్ క్రోమోజోమ్స్. Based on the location of genes on the chromosomes, linkage is characterized into autosomal linkage, allosomal linkage. క్రోమోజోముల పరంగా సహలగ్నత. సో క్రోమోజోముల పైన అమరు ఉన్నటువంటి
జన్యువుల స్థానాలను ఆధారంగా చేసుకుని రెండు రకాలు. ఆటోజోమల్ లింకేజ్, ఆటోజోమల్ సహలగ్నత. ఇట్ రిఫర్స్ టు లింకేజ్ ఆఫ్ దోస్ జీన్స్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ ఆటోజోమ్స్. సో శారీరక కణాల పైన అంటే శారీరక కణాలు క్రోమోజోమ్స్ని కలిగి ఉంటాయి, అవి ఆటోజోమల్ క్రోమోజోమ్స్ అంటారు. సో ఆ క్రోమోజోముల పైన ఉన్నటువంటి జీన్స్ అనేవి, సో ప్రతి క్రోమోజోమ్ పైన జీన్స్ అనేవి ఉంటాయి. ఈ జీన్స్ అనేవి ఒకవేళ ఆటోజోమ్కి సంబంధించిన క్రోమోజోమ్స్ పైన ఉంటే వాటిని ఆటోజోమల్ జీన్స్ అంటారు. ఈ ఆటోజోమల్ జీన్స్ అన్నీ ఒకదానితో ఒకటి లింక్ అయితే దాన్ని ఆటోజోమల్ లింక్డ్ జీన్స్ అంటారు. సో ఈ ఆటోజోమల్ లింక్డ్ జీన్స్ని కలిగి ఉన్నటువంటి క్రోమోజోమ్స్ని ఆటోజోమల్ లింకేజ్ అంటారు. ఓకేనా. అల్లోజోమల్ లింకేజ్, అల్లోజోమల్ సహలగ్నత. ఇట్ రిఫర్స్ టు లింకేజ్ ఆఫ్ జీన్స్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ రిప్రొడక్టివ్ క్రోమోజోమ్స్. that is either X or Y chromosomes. X or Y క్రోమోజోమ్స్ని రిప్రొడక్టివ్ క్రోమోజోమ్స్ అంటారు. వీటిపైన ఉన్నటువంటి జీన్స్ ఒకదానితో ఒకటి లింక్ అయితే వాటిని ఆటోజోమల్ లింక్డ్ జీన్స్ అంటారు. అల్లోజోమల్ లింక్డ్ జీన్స్ అంటారు. ఈ అల్లోజోమల్ లింక్డ్ జీన్స్ని కలిగిన క్రోమోజోమ్స్ని అల్లోజోమల్ లింకేజ్ అంటారు. నెక్స్ట్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లింకేజ్. Linkage involves two or more genes which are located in same chromosome in a linear fashion. So linkage involves two or more genes. So ఈ లింకేజ్ అనేది ఒకటి లేదా రెండు జన్యువుల మధ్య జరగవచ్చు. ఈ జన్యువులు అనేవి వేటిపైన అరేంజ్ అయ్యి ఉంటాయంటే క్రోమోజోముల పైన ఒక వరుస క్రమంలో అమరి ఉంటాయి. లింకేజ్ రెడ్యూసెస్ వేరియబిలిటీ. సో వేరియబిలిటీ అంటే వైవిధ్యాన్ని సహలగ్నత అనేది తగ్గిస్తుంది. లింకేజ్ మే ఇన్వాల్వ్ ఎయిదర్ డామినెంట్ ఆర్ రెసిసివ్ ఎలీల్. సహలగ్నత అనేది ప్రధానంగా బహిర్గత అంతర్గత యుగ్మ వికల్పాల ద్వారా జరిగితే దాన్ని కప్లింగ్ దశ అంటారు. ఒకవేళ కొన్ని అంతర్గత మరియు కొన్ని బహిర్గత వాటి ద్వారా జరిగితే దాన్ని రిపల్షన్ ఫేజ్ అంటారు. లింకేజ్ యూజువల్లీ ఇన్వాల్వ్స్ దోస్ జీన్స్ విచ్ ఆర్ లొకేటెడ్ క్లోజ్ టు ఈచ్ అదర్. సో లింకేజ్ యూజువల్లీ ఇన్వాల్వ్స్ దోస్ జీన్స్. సో లింకేజ్ ఏ జీన్స్ మధ్య జరిగితే అవి ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉంటాయి. ద స్ట్రెంగ్త్ ఆఫ్ లింకేజ్ డిపెండ్స్ ఆన్ ద డిస్టెన్స్ బిట్వీన్ లింక్డ్ జీన్స్. లెస్సర్ ద డిస్టెన్స్, హయ్యర్ ద స్ట్రెంగ్త్ అండ్ వైస్ వర్సా. The strength of linkage depends on the distance between the linked genes. సో లింకేజ్ జరగడం అనేది దేనిపైన ఆధారపడి ఉంటుందంటే లింక్డ్ జీన్స్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ పైన, దూరం మీద ఆధారపడి ఉంటుంది. లింకేజ్ కెన్ బి డిటర్మైన్డ్ ఫ్రమ్ టెస్ట్ క్రాస్ ప్రోజనీ డేటా. పరీక్షా సంకరణం ద్వారా లింకేజ్ని నిర్ణయించడం జరుగుతుంది, వేటి మధ్య జరిగింది అనేది. Linkage groups. Linkage group refers to a group of genes which are present in one chromosome. In other words, all those genes which are located in one. సహలగ్నత సమూహాలను ఎలా ఐడెంటిఫై చేస్తారు అంటే సహలగ్నత సమూహం కొన్ని జన్యువులు కలిసి సహలగ్నత సమూహాలను ఏర్పరుస్తాయి. సో అన్ని జన్యువులు ఒక చోట లొకేట్ అయ్యి ఉంటే దాన్ని సహలగ్నత సమూహాలు అంటారు. క్రోమోజోమ్ కన్స్టిట్యూట్ వన్ లింకేజ్ గ్రూప్. ద నెంబర్ ఆఫ్ లింకేజ్ గ్రూప్స్ ఈజ్ లిమిటెడ్ ఇన్ ఈచ్ ఇండివిజువల్. ఒక్కో క్రోమోజోమ్ నెంబర్ ఆఫ్ లింకేజ్ గ్రూప్స్ని కలిగి ఉంటుంది. అనేక సహలగ్న సమూహాలను క్రోమోజోమ్ కలిగి ఉంటుంది. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ లింకేజ్ గ్రూప్ ఈజ్ ఈక్వల్ టు ద హ్యాప్లాయిడ్ క్రోమోజోమ్ నెంబర్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం. సో ప్రతి ఆర్గానిజంలో ఉన్న లింకేజ్ గ్రూప్స్ అనేవి సహలగ్న సమూహాలు అనేవి హ్యాప్లాయిడ్ క్రోమోజోమ్ నెంబర్కి ఈక్వల్గా ఉండొచ్చు. ఓకేనా, ఏకస్థితిక క్రోమోజోమ్ నెంబర్కి ఈక్వల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ 10 లింకేజ్ గ్రూప్స్ ఇన్ కార్న్లో కనుక అబ్జర్వ్ చేస్తే 10 సహలగ్న సమూహాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అది ఏకస్థితికంలో ఉంటే 10, ద్వైస్థితికంలో 2n కండిషన్లో ఉంటే 20. 7 ఇన్ గార్డెన్ పీ, అడవి బఠానీలో కనుక మనం అబ్జర్వ్ చేస్తే 7.
బట్ 2n కండిషన్లో 14 ఈజ్ ప్రెజెంట్. 7 ఇన్ బార్లీలో 7 ఉంటాయి, 2n కండిషన్లో 14. 4 ఇన్ డ్రోసోఫిలా, డ్రోసోఫిలాలో 4 హ్యాప్లాయిడ్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి, అది 2n కండిషన్కి వచ్చేసరికి 8 అవుతాయి. ఇన్ హ్యూమన్స్ 23 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి హ్యాప్లాయిడ్ కండిషన్లో, బట్ డిప్లాయిడ్ కండిషన్లో 46 ఉన్నాయి కాబట్టి 46 లింకేజ్ గ్రూప్స్ ఉంటాయి. డిటర్మినేషన్ ఆఫ్ లింకేజ్. టెస్ట్ క్రాస్ ఈజ్ ద మోస్ట్ కామన్ మెథడ్ ఆఫ్ డిటెక్టింగ్ ద లింకేజ్. పరీక్షా సంకరణం అనేది సాధారణంగా లింకేజ్ని సహలగ్నతను కనుగొనడానికి ఉపయోగపడుతుంది. ఇన్ దిస్ మెథడ్ ద F1 heterozygous at 2 loci, F1 heterozygous 2 loci, capital A capital B by small a small b is crossed to a double recessive parent. F1 హైబ్రిడ్ని దేంతో క్రాస్ చేస్తున్నారంటే రెసిసివ్ పేరెంట్తో, AB small a small b by small a small b, and the phenotypic ratio of test cross progeny is examined. సో రేషియో ఎలా వస్తుంది అంటే, if the phenotypic ratio of test cross progeny shows 1:1:1:1 రేషియో, ఈ టెస్ట్ క్రాస్ ద్వారా ఫామ్ అయినటువంటి ఫీనోటైపిక్ రేషియో ఏమొస్తుందంటే 1:1:1:1 రేషియో ఆఫ్ పేరెంటల్ అండ్ రీకాంబినేషన్ జీనోటైప్స్. ఇట్ ఇండికేట్స్ ఆబ్సెన్స్ ఆఫ్ లింకేజ్. టెస్ట్ క్రాస్ ద్వారా రీకాంబినెంట్స్ అనేవి జీనోటైప్లో ఫామ్ అవ్వు. ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ పేరెంటల్ టైప్స్ అండ్ రీకాంబినేషన్ టైప్స్ డీవియేట్స్ సిగ్నిఫికెంట్లీ ఫ్రమ్ ద నార్మల్ డైహైబ్రిడ్ టెస్ట్ క్రాస్ రేషియో 1:1:1:1, ఇట్ రివీల్స్ ప్రెజెన్స్ ఆఫ్ లింకేజ్ బిట్వీన్ 2 జీన్స్ అండర్ స్టడీ. సో ఇక్కడ టెస్ట్ క్రాస్లో 1:1:1 రేషియో వచ్చింది, బట్ వాటి మధ్య ఏ విధమైన లింకేజ్ జరగలేదు, ఆబ్సెన్స్ ఆఫ్ లింకేజ్. ఇక్కడ పేరెంటల్ టైప్ అండ్ రీకాంబినేషన్ టైప్స్లో అబ్జర్వ్ చేస్తే డైహైబ్రిడ్ టెస్ట్ క్రాస్లో 1:1:1 రేషియో వచ్చింది. ఇక్కడ జీన్స్ మధ్య లింకేజ్ అనేది జరిగింది. సో వేటి మధ్య జరిగింది, వేటి మధ్య జరగలేదు అనేది తెలుసుకోవడానికి యూస్ చేసేదే టెస్ట్ క్రాస్ మెథడ్, పరీక్షా సంకరణం. సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ లింకేజ్, సహలగ్నత ప్రాముఖ్యత. లింకేజ్ లిమిట్ ద వేరియబిలిటీ అమాంగ్ ద ఇండివిజువల్స్. సో జాతుల మధ్య వైవిధ్యతను సహలగ్నత అనేది నిరోధిస్తుంది, లిమిట్ ఉంటుంది. లింకేజ్ బిట్వీన్ 2 or more loci controlling different desirable characters is advantageous for a plant breeder. సో లోసై అంటే క్రోమోజోమ్స్ పై ఉన్న స్పేస్ని, జీన్స్ అరేంజ్ అయి ఉన్నటువంటి లొకేషన్ని లోసై అంటారు. 2 or more loci కంట్రోలింగ్ డిఫరెంట్. సో ఒక క్యారెక్టర్ అనదర్ క్యారెక్టర్స్కి మధ్య ప్రతి లోసై ఒక డిజైరబుల్ క్యారెక్టర్ని కలిగి ఉంటుంది. అంటే ప్రతి జీను ఒక డిజైరబుల్ క్యారెక్టర్స్ని, అంటే మంచి లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఏ లింకేజ్ బిట్వీన్ జీన్స్ కంట్రోలింగ్ 2 different desirable characters will help in simultaneously improvement for both the characters. ఒక క్యారెక్టర్తో అనదర్ క్యారెక్టర్ అనేది లింకప్ అయి ఉన్నప్పటికీ బోత్ క్యారెక్టర్స్ కూడా మంచి సుపీరియర్ క్వాలిటీ కలిగిన క్యారెక్టర్స్ అనేవి F1 హైబ్రిడ్గా ఫామ్ అవుతాయి. లింకేజ్ ఈజ్ అన్డిజైరబుల్ వెన్ డిజైరబుల్ అండ్ అన్డిజైరబుల్ జీన్స్ ఆర్ లింకెడ్ టుగెదర్. లింకేజ్ ద్వారా అన్డిజైరబుల్ డిజైరబుల్ క్యారెక్టర్స్ రెండు కూడా లింక్ అయ్యి ఫైనల్గా సుపీరియర్ వెరైటీ అనేది ఫామ్ అవ్వడానికి లింకేజ్ ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది. థ్యాంక్ యూ.